పిఎస్సి కమిటీ పేపర్ ఏమన్నా ఎవరికైనా మీడియాకి అందిందా? ఎవరైనా ఇచ్చారా? ఆమె పేరు లేదని గుసగుసలు పోయారు సార్. అన్అఫీషియల్ గా ఎవరి వాదనలు వాళ్ళు చెప్పడం ఏమైనా చెప్పుకోవచ్చు, కానీ పార్టీగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా పిఎస్సి కమిటీలో బిజినెస్ లో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఏ పేర్లు అయితే ఢిల్లీకి పంపించామో ఆ పేర్ల ప్రకారమే వారికి అవకాశం వచ్చింది. స్టార్ క్యాంపెయినర్ కూడా మా పార్టీకి ఎందుకు సార్? వారికి అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారి మాట్లాడింది, మళ్ళీ మొన్న టికెట్ అప్పుడు బయట కనిపించింది, అంతవరకు కనిపించలేదు. అధికారంలో ఉన్నప్పుడు, రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తరచుగా ఆమె ఆందోళనలు ఏమి ఉండవు కాబట్టి ఆమె భాగస్వామ్యం చూపెట్టాల్సిన పని లేదు. కార్యకర్తలు అధికారంలో ఉన్నప్పుడు కామ్గా ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడతారు. బయట జరుగుతున్న ప్రచారం అయితే రేవంత్ రెడ్డి గారి వంటెత్తు పోకడికి కళ్లెం వేయడానికి హైకమాండ్ పంపించిన దూతగా విజయశాంతి గారు ఉన్నారని మనం పేపర్లో సోషల్ మీడియాలో తిరుగుతున్నాం. ఎందుకంటే ఆయనకు ఎలాంటి దగ్గర ఇంకో పాయింట్ కూడా ఉంది. కవిత గారికి కళ్ళెం వేయడానికి తీసుకొస్తున్నా దూతగా విజయశాంతి వస్తుందని చెప్పి ఆమె టికెట్ త్యాగం చేసింది. టికెట్ త్యాగం చేసిన వాళ్ళందరికీ అంటే ఆమె మెదక్ ఇప్పుడు తుంగతుర్తి నుంచి త్యాగం చేసిన అద్దంకి దయాకర్కి ఎన్నిసార్లు ఇంకా రాదు అనుకుంటే అప్పుడు బల్మూరి వెంకట్కి, హుజురాబాద్ త్యాగం చేసిన బల్మూరి వెంకట్కి, ఇట్లా ఒక్కొక్కరిగా వాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చారు. సరే ఇంకెవరికైనా లభించకపోతే ఆ పార్టీ అంతర్గత పనిచేసిన క్రమము తీరు విజయశాంతిని ఒకే విజయశాంతి డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ఆమె పాత్ర ఉన్నది. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఈ రాష్ట్రం నుంచి ఇద్దరే ఎంపీలు ఉన్నారు, అందులో ఆమె డెఫినెట్గా ఆమె వెల్లోకి వచ్చింది, గొడవ చేసింది. ఆమె ఇక్కడ పుట్టిందా లేదా అనేది వేరే చర్చ. ఎక్కడ పుట్టైనా ఒక కాజ్ కోసం ఉద్యమకారులు దాంట్లో అంటే ఎక్కడ పుట్టైనా కాజ్ కోసం ఎక్కడ పుట్టామనేది చర్చే కాదు, ఎందుకోసం పనిచేసామనేది డెఫినెట్ గా చర్చ. ఆమె తల్లి తెలంగాణ పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేసింది. విలీనం చేసిన తర్వాత ఆమె మెదక్ ఎంపీగా గెలిచిన తర్వాత ఆమె డెఫినెట్ గా పార్లమెంట్ లో ఓటింగ్ సమయంలో ఆమె ఓటింగ్ లో పాల్గొన్నది, ప్రొటెస్ట్ చేసింది బిల్లు పెట్టమని చాలాసార్లు. డెఫినెట్ గా తెలంగాణ ఏర్పాటులో ఆవిర్భావంలో ఆమె పాత్ర ఉన్నది కాబట్టి ఆమెకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదు. ఇప్పుడు మేము విజయశాంతికి టికెట్ ఇచ్చినందుకే ఆమె ఇన్ని పార్టీలు మారింది, ఆమె ఎక్కడా కనిపించలేదు, ఇంత బాధపడుతున్నారు ఇంత బాధపడుతున్నారు కదా సార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒకవేళ మీరు ఎంపీగా ఓడిపోతే అన్న నీకు ఎమ్మెల్సీ ఇచ్చి నేను నిన్ను ఆదుకుంటా అని కల్వకుంట్ల తారక రామారావు గారే హామీ ఇచ్చిర్రు. మరి ఎందుకు మీరు దాసోజు శ్రవణ్ గారికి ఇచ్చారు? ఎందుకు ప్రవీణ్ గారికి ఇచ్చేలేదు? ఇద్దరు ఇచ్చేవాళ్ళము ఎందుకు శ్రవణ్ గారికి ఇచ్చేది? వారికి ఇవ్వచ్చు కదా. కాంగ్రెస్ పార్టీలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రశ్నలు అడిగిన గవర్నర్ గారు రిజెక్ట్ చేశారు. అప్పుడే ఆల్రెడీ ఇచ్చాము. ఉద్యమకారుడు కూడా ఆయన పార్టీ నుంచి ఎవరికి టికెట్లు ఇవ్వాలో అవతల పార్టీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. మా పార్టీలో మేము ఎవరికి ఇచ్చినాము, ఎందుకు ఇచ్చినామనే ప్రశ్నలు మా వైపు వచ్చినప్పుడు, ఒకవేళ మా వైపు చూపిస్తున్నప్పుడు మిగతా 3 ఏళ్ళు మీ వైపు చూపిస్తారని చెప్పడంలో క్రమంగా మీరు ఎందుకు ఉన్న అవకాశాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ గారికి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఈయన మేము ప్రశ్న వేయలేదు కదా. మా పార్టీలో విజయశాంతి గారు ఎంపీ టికెట్ని త్యాగం చేసినారు. అన్నగారు చెప్పినట్టు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి చాలా మంది కార్యకర్తలకి మీడియాలో కొంత గుర్తింపు అనేది తగ్గిపోతుంది. స్టార్ క్యాంపెయినర్ అండి, అధికారం వచ్చిన తర్వాత 23 ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్. అట్లాగే ఇక్కడ ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ఎవరికైనా పాత్ర కొంత తగ్గిపోతుంది కాబట్టి వారు మీడియాలో కనిపించనంత మాత్రాన వారికి ఇంకా అవకాశాలు ఇవ్వద్దు అని అంటే ఎట్లా సార్? వారు కేవలం విజయశాంతి గారికి అవకాశం ఇవ్వడానికి ఒకటే ఒక కారణం సార్, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి
కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాకేం అనేది కదా ఈరోజు ఇది కాదు ప్రశ్నలు పెట్టి మొత్తం తవ్వి తీస్తాం 7 లక్షలు దాకా definitely గా చేశారు. చెప్తారు. అని పక్కన చెప్తారు. అద్దంకి దయాకరణ వెళ్ళి అన్నా మనం తవ్వి తీద్దామన్న గ్యారంటీ అని సార్. వాళ్ళకి భరోసా ఇస్తున్నారు. సార్ ఉద్యమంలో వారికి ఉన్నటువంటి నేపథ్యాన్ని మాత్రమే ప్రామాణికంగా చేసుకొని పార్లమెంట్లో ఓటింగ్ జరిగినప్పుడు తెలంగాణ పార్టీగా లేకపోతే తెలంగాణ సభ్యులుగా టీఆర్ఎస్ పార్టీ సభ్యులుగా ఉన్న పడ్డ ఒకే ఒక ఓటు విజయశాంతి గారిది. ఆ రోజు కేసీఆర్ గారి ఓటు అక్కడ పడలేదు, ఓన్లీ విజయశాంతి గారి ఓటు మాత్రమే పడింది. కాబట్టి ఈ రాష్ట్ర ఆవిర్భావంలో వారికి ఉన్నటువంటి ఉద్యమ చరిత్ర ప్రామాణికంగానే వారికి ఈరోజు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు జరిగినటువంటి సభలో జరిగినటువంటి చర్చ చిన్నగా తీసేస్తే అయిపోతుంది కదా. ఎందుకు సభ్యుడు సార్ సారీ సార్ నేను ఆ వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నా, మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా అనలేదు అని ఆన్ ఫుట్ అక్కడనే వారు క్షమాపణ అడగొచ్చు కదా. ఎందుకు వారు అడగలేదు? విచారణ వ్యక్తం చేస్తున్నా నేను ఆవేశంగా మాట్లాడేసి ఆఫీస్ లో వచ్చి చెప్తాం మాట్లాడతామని మీ ఆఫీస్ లో వచ్చి మాట్లాడతామని ఆఫీస్ లో కాదు సార్, సభలో చెప్పాలి. ఆన్ రికార్డ్ సార్ అది. ఇదేమో ఆన్ రికార్డ్ వచ్చింది. ఆయన చేంబర్ రోజు కూడా ఉంది కదా, అదే రోజు సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు తీసుకున్నారంటారు, నిర్ణయం తీసుకోలేకపోతేనేమో ఎందుకు తీసుకోలేదు అంటారు. హరీష్ రావు గారి విషయంలో నిర్ణయం తీసుకోకపోతే ఆ రోజు ప్రభుత్వం మాకు భయపడింది కాబట్టి హరీష్ రావు గారి మీద చర్య తీసుకోలేదు. చర్య తీసుకుంటే ఏం జరుగుతుందో ప్రభుత్వానికి తెలుసు, ఆ ఉపద్రవం ఏందో ప్రభుత్వానికి తెలుసు, అందుకే తీసుకోలేదు అన్నారు. ఈ రోజు తీసుకున్నాం, మీ ఉపద్రవం ఏందో చూపెట్టమనండి, రమ్మనండి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని వచ్చి కూర్చొని మాట్లాడమనండి. మీకు గౌరవం మర్యాద విలువలన్నీ ప్రజలు ఇస్తారు, మనుషులు ఇచ్చేదేంది, వ్యక్తులు ఇచ్చేదేంది సార్, ప్రజలే ఇస్తారు. ఒకవేళ మీకు సభలోకి వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీకు గౌరవం ఇవ్వకపోతే దాని సమాధానం ప్రజలే చెప్తారు. మీరు సభకి రారు, సభకు వచ్చి కూర్చోరు, ఎందుకు రారంటే మాకు సమవుజ్జీలు లేరు అంటారు. మరి సమవుజ్జీలు లేరు కదా అన్నప్పుడు మరి మొన్న పోయినసారి ఎందుకు వచ్చినారు? మరి సమవుజ్జీలు కారు కదా. పోయినసారి రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు, ఈసారి ఎవరు కూర్చుంటారో అని చూద్దామని వచ్చినారా? తెలియదా మీకు రేవంత్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి ఉంటారని తెలియదా? ఎందుకు వచ్చినారు మీరు? సార్ మేము నిజంగా అనుకున్నాము, మేము ఏమనుకున్నామంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎవరిని భయపెట్టినా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని భయపెట్టలేడని మేము అనుకున్నాం సార్. కానీ నిజానికి ఏంటంటే కల్వకుంట్ల తారక రామారావునే కాదు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కూడా రేవంత్ రెడ్డి గారు భయపెట్టారు, భయపడ్డారు. కాబట్టి ఒక్కరోజు హాజరు కోసం వచ్చారు వాళ్ళు. కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని భయపెట్టకపోతే రావద్దు, ఆ ఒక్కరోజు కూడా రావద్దు, ఈ దేశంలో లేదు. ఒక్కరోజు కూడా రావద్దు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నది. వీళ్ళెవరో మాట్లాడితే వీళ్ళెవరో ప్రజల ఏదో అది చేస్తామని అనుకోవడం చాలా పొరపాటు. ఇప్పటికైనా మీరు డైవర్షన్ పాలిటిక్స్ బంద్ పెట్టండి. చాటగాని లేకుంటే మేము చాట కావడం లేదు, మేము చెప్పి నేను చేయలేకపోతున్నాం అని చేతులు ఎత్తేసి ఆల్రెడీ అందరు ప్రజలు ఏడుస్తున్నారు. వాళ్ళ ఏడుపులని కనీసం పట్టించుకోండి. ప్రజలు ఇప్పుడు నీళ్లు లేక కరెంటు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు రాష్ట్రంలో పక్క రాష్ట్రం పెన్షనర్లకు వెంటనే పెన్షన్ ఇచ్చింది, 4,000 రూపాయలు పెన్షన్. మీరు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పటి వరకు ఎందుకు పెంచలేదు? అది అడిగితే తప్పు అవుతుంది. మేము బయట అడుగుతున్నాం, కేసులు పెడుతున్నారు, లోపల అడుగుతున్నాం, సస్పెండ్ చేస్తున్నారు. ఇది ప్రజలు చూస్తున్నారు. ఇప్పటికైనా మీరు డైవర్షన్ పాలిటిక్స్ అడిగి ఎట్లా మీరు నిధులు సమకూర్చాలా, ఎలా కంపెనీలు తీసుకురావాలి, ఎలా రియల్ ఎస్టేట్ పడిపోయింది, అన్ని పడిపోయినాయి. దాదాపు అధికారికంగా వచ్చే ఈ యొక్క ఆదాయం కూడా తగ్గిపోయిందని కాగ్ రిపోర్టే బయట పెట్టింది. మీకు ఇంకా అర్థం కావడం లేదు. మీ ముఖ్యమంత్రి అన్నాడు మాకు గిన్నె వస్తున్నాయి, గింత ఆదా అవుతుంది. మరి ఎందుకు 2 లక్షల కోట్ల అప్పు తెచ్చారు? అయ్యేటి పోయినాయి, వచ్చేటి పంచుతున్నామని చెప్తున్నారు కదా. 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఎడబెట్టారు. మరి కాబట్టి ఇవన్నిటికీ సమాధానం చెప్పలేక అడుగుతున్నాం కాబట్టి మా గొంతు నొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఎప్పుడు కర్రు కాల్చి ఓత పెట్టాలో అప్పుడు పెడతారు. కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడాలా, ఎప్పుడు రావాలా, ఎప్పుడు ఏం చేయాలో కేసీఆర్ గారికి బాగా తెలుసు. అది కేసీఆర్ గారి సంగతం ఈ ప్రజలందరికీ తెలుసు, మరి ముఖ్యంగా ఈ ప్రతిపక్ష నాయకులకు తెలుసు. కరెక్టే సార్, ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది, మేమేం కాదంటలేము. అదే లాస్ట్ పాయింటే, ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది కానీ బీఆర్ఎస్ గుండెల్లోనే ప్రజలు లేరు. అయితే అన్నారు ఏదో కాగు రిపోర్టు 2 లక్షల కోట్లు అంటున్నారు కదా సార్. పెన్షనర్లకు పక్క రాష్ట్రం 4,000 ఇచ్చింది, మీరెందుకు ఇస్తలే అంటారు కదా సార్. ఏ హాస్పిటల్ వెళ్ళండి, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు ఇస్తున్నామో లేదో హాస్పిటల్ ఆన్ రికార్డ్ చెప్తాయి. తర్వాత కాగు రిపోర్ట్ చెప్పింది 2 లక్షల కోట్లు మేము అప్పు తెచ్చినామని కాదు సార్. 2 లక్షల కోట్ల రూపాయలు లెక్కల్లోకి లేకుండా కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు వాడుకున్నారని కాగు రిపోర్ట్ చెప్పింది.
ఇట్లాంటి లెక్కల్లోకి అధికారం రాలేదు ఉన్నది సార్. ఆ కార్డు వాడుకున్న 2 లక్షల కోట్లు అని మరి లెక్క తీయొచ్చు కదా. తీస్తాం సార్, మీరు తీస్తాము. చర్యలు తీస్తాం తీసుకోవచ్చు సార్. కదా. కాళేశ్వరం మీద రమ్మంటే కాళేశ్వరం అధికారులను రమ్మంటే నా చేత రాజకీయాలు లెక్క రాసినట్టు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం దాని మీద లేదు, సార్, సార్. దీని మీద ఎంక్వైరీ. కమిషన్ వేస్తాం దాని మీద కూడా. కాళేశ్వరం మీద కమిషన్ వేస్తే నేను రాలేను, నా చేత అని లెటర్ రాసి పంపించినారు. నేను రాలేను అని లెటర్ రాసి ఆన్సర్ పంపించినారు. అట్లా లెటర్లు రాయకుండా విచారణకు రండి, ఖచ్చితంగా ప్రతి లెక్క కూడా కక్కిస్తాము. 2 లక్షల కోట్లు మేము అప్పు తెచ్చామని కాగిరిపోటు చెప్పలేదు. 2 లక్షల కోట్లు ఖర్చు అయిపోయినాయి, అవి లెక్కల్లోకి రాలేదని చెప్పి కాగిరిపోటు ఇచ్చింది. తప్పేమో చెప్పమనండి. సార్ వెంకటరెడ్డి గారు, అసలు తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్, సరే ఇప్పుడు మీరు కూటమి